అని ఈ భారత్ యొక్క వైభవాన్ని కోరుకునేవాడు, ఈ భారత్ ఖండించబడకూడదు అని కోరుకునేవాడే పరిపాలించాలి. కాబట్టి హిందువులారా, మీరు డబ్బులు సంపాదించండి. మీరు 1000 కాదు, 10,000 కాదు, 1,00,000 కాదు, కోటి కాదు, ఎంతైనా డబ్బు సంపాదించండి. ఆ డబ్బులో 80 రూపాయలు మీరు వాడుకోండి, 20 రూపాయలు ధర్మానికి ఇవ్వండి. 20 రూపాయల్లో మీరు భగవద్గీత కొనండి, రామాయణం కొనండి. దేవాలయంలో ఏదైనా అవసరం ఉంటుంది మీ ఇంటి చుట్టుపక్కల, ఆ దేవాలయానికి ఇవ్వండి. మీ దగ్గరలో ఉండే దేవాలయానికి మైకు లేదు, మైకు పెట్టించండి. ప్రతి దేవాలయంలో ఓ మంచి ఫ్లెక్సీ, దాని మీద రామాయణంలో శ్లోకం, భగవద్గీతలో శ్లోకం, భాగవతంలో శ్లోకం, ఇది పెట్టించాలి. మనకి ఎన్ని గ్రంథాలున్నా ఒక్క శ్లోకం రాని దరిద్రులు మన వాళ్ళు. ఇప్పుడు మీరు ఇజ్జత్గా సవాల్ అనుకోండి, ఓ ప్రశ్న అడుగుతారు, మీరేమి అబద్ధం చెప్పద్దు, మీరు చెప్పరు కూడా. పాల మనస్సు కలిగిన పాలమూరు వాళ్ళు రెడీ తిప్పు, మా ఇంట్లో భగవద్గీత ఉంది అనే వాళ్ళు చేయండి. అబ్బా ఏం లేచి అన్న. ఇప్పుడు అందరు తెచ్చండి,